టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 27వ తారీఖు శనివారం. సప్తమి తిథి రాత్రి 9:20 వరకు, రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు. ఇక సప్తమి తిథి అనంతరం అష్టమి, అలాగే మరి రేవతి అనంతరం అశ్విని నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 9:20 దాటిన తర్వాత ఎవరైనా సరే కాలభైరవుడికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అదే టైంలో వీరు ఏదైనా సరే కాలభైరవ అష్టకం కానీ ఇతరత్ర కాలభైరవుడికి సంబంధించిన ఏమైనా సరే చదువుకోవటం వల్ల కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే కొంతవరకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలకు సంసిద్ధంగా ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సిద్ధం అవ్వచ్చు. వారికి ఆ రకమైన మంచి జరిగే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మాట విసిరే విషయంలో కానీ, మాట తొందరపాటు విషయంలో కానీ ఈరోజు కూడా పెద్దగా వీళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక మాట నియంత్రణ, మనసు నియంత్రణ అనేది చాలా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించటం లేదు. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనటం కానీ, మనసుకు నచ్చే ఉల్లాస యాత్రల్లో మమేకం కావటం కానీ ఉండవచ్చు. అమ్మ నాన్న వారి యొక్క సహాయం వీరికి పరిపూర్ణంగా లభించవచ్చు. అయితే తీరిక లేని మనసుతో కొంతవరకు సతమతం అవటం అనేది అయితే ఉంటుంది. భార్యతో స్వల్పంగా చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు వారు తలపెట్టిన ఏ పనైనా కూడా కొంతవరకు మందకోడిగా వెళ్ళటం అనేది, సకాలంలో మనం వెళ్ళాల్సింది ఏదైనా ఉంటే దానికి సకాలంలో మనం అందుకోలేకపోవటం అనేది కొంతవరకు ఉండొచ్చు. దానివల్ల ఒకరి మీద ఉండే సహనం, అంటే కుటుంబ సభ్యుల పట్ల అవ్వచ్చు, లేదా భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఈ అసహనం అనేది కొంతవరకు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక డబ్బు విషయంలో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించటం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి ప్రయాణాలు సానుకూలకంగా వెళ్ళటం అనేది, అలాగే వారు జరిపే చర్చలు ఏవైతే ఉంటాయో ఆ చర్చలు కొంతవరకు అనుకూలకంగా రావడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డబ్బు మాత్రము మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటాం. మనం ఒకదానికి ఖర్చు పెడదాం అనుకునే దానికి మరో దానికి అద్దం పద్దం లేకుండా ఖర్చు పెట్టేయటం, తద్వారా మానసికంగా నలిగిపోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి ఈరోజు మరి అన్ని గ్రహాలు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ధనాధిపతి ఉంటాడో ఆ ధనాధిపతి వ్యయస్థానంలో సంచరిస్తూ ఉండటం, లేదా లగ్నంలో ఉండటం, దీనివల్ల కూడా మనకి కొంతవరకు అధికంగా ఖర్చులు ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక మనసు కూడా వీరు నిశ్చితగా లేక ఏదో ఒకటి లోపల పెట్టుకుని నలిగిపోవటం అనేది ఉంటుంది. తన శ్రమకు తగిన గుర్తింపు రావటం లేదని పరిపరిదాల బాధపడటం అనేది కూడా ఉంటుంది. తను ఎక్కడ ఏ బాధ్యతను నిర్వహించాలో ఆ బాధ్యతను నిర్వహిస్తున్నప్పటికీ కూడా దానికి సరైన ప్రోత్సాహం ఇంట్లో లేకపోవటం కొంతవరకు వీరి ఉత్సాహాన్ని నలిపేయటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారు ఇటు శారీరకంగా, మానసికంగా కొంతవరకు ఈరోజు ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నం చేయటం అనేది అయితే ఉంటుంది. మనసులో చిన్న చిన్న అశాంతికి దోహదం చేసే అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పైకి ప్రదర్శించకుండా ఉన్నంతలో 10 మందిలో కలిసిపోయి సాధ్యమైనంత వరకు కూడా టేక్ ఇట్ ఈజీ అనే పాలసీలో వెళ్ళిపోవటం అనేది. ఇక డబ్బు విషయంలో కూడా ఊపిరి సల్పని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా అది చేయబదులు తెచ్చో ఇంకో రకంగానో వాటి యొక్క బాధ్యతలను, లేదా అక్కడ ఖర్చుల నివారణ అనేది ఏదైతే ఉంటుందో, పరిపాలన అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చాకచక్యంగా పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఏదైతే సరదా అనుకుంటారో, ఏదైతే
సౌకుమార్యత అనుకుంటారు. అలాంటివన్నీ కూడా పరిపూర్ణంగా, ఆనందంగా అనుభవించడానికి ఒక రంగాన్నైతే సిద్ధం చేసుకోవటం అనేదైతే కనిపిస్తుంది. ఖర్చులు ఊహించని విధంగా ఉన్నప్పటికీ కూడా అవసరానికి ధనము అలా లభించడం అనేది కొంతవరకు మానసికంగా వీరికి సంతృప్తినివ్వటం అనేది ఉంటుంది. కొత్త వస్తువులు కొనుక్కోవటం గానీ, కొత్త ప్రదేశాలు సందర్శించడం గానీ సాధ్యం ఉండొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా వారు తీసుకునే నిర్ణయాల పట్ల కొంతవరకు సావధానంగా ఉండటం అనేది అవసరం. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకుండా తొందరపాటు పడితే గనక తర్వాత జీవితం దిశాతావధానం అయిపోయి ఇబ్బంది పెడుతుందంటల్లో ఆశ్చర్యకరం లేదు. ఇక మనసు ఎంత మంచిది ఉన్నప్పటికీ కూడా ఆ మనసు యొక్క మంచితనాన్ని అవతల వాళ్ళు గుడ్డిగా నమ్మేసి ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరికి ఎంతవరకు స్థానం ఇవ్వాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆ రకంగా నమ్మకపోతే కనుక మీ జీవితం అమ్మకం అయిపోతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదైతే మరి రోగాలు ఉంటాయో, అంటే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నియంత్రణ చేతుల్లో లేకపోవటం అనేది ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా మరి ముమ్మరంగా ఉండటం, వీరు చేసే ఏవైతే పనులు ఉంటాయో ఆ పనుల్లో తీరిక లేకుండా నిమగ్నం అవటం, అవి ఇంట్లో వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది కలిగటం అనేది కూడా ఎక్కువైపోవటం అనేది అయితే ఉంటుంది. అవకాశాల కోసం ఏది కోసం ఇన్నాళ్ళు తప్పిస్తున్నారో అవకాశాలు ఎప్పటికప్పుడు దగ్గరదాకా వచ్చినట్టే ఉండి చివరి నిమిషంలో మళ్ళీ ఏదో రకంగా వైదొలిగే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇన్నాళ్ళు వారి యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో లేదా వారి యొక్క స్థితిలో ఒక అగమ్య గోచర స్థితి అయితే ఉందో అది ఈరోజు ఒక సుగమ్యానికి దారి తీయటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక పెద్దవాళ్ళ ఆశీస్సులు వీరికి మెండుగా లభించడం, అలాగే వీరి యొక్క మానసిక స్థితిని కూడా కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవడం, తద్వారా ఇంట్లో చిన్న కలహాలు పెద్దవి కాకుండా ఎంతో కొంత వాటిని నియంత్రించడం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు కూడా వారి యొక్క ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెహర్బానీకి పోయో లేదా తప్పనిసరి ఎలా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆ ఖర్చులు కనుక మన సంపాదన ఎంత అనేది కూడా గమనిస్తూ ఉండాలి. ఇక పుట్టినరోజులని తర్వాత ఇతరత్ర ఇంకోటని మీరు అప్పు చేసి ఖర్చులు పెంచుకుంటూ పోతే తర్వాత ఇబ్బంది పడేది మీరే అవుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా నియమిత ఆహారం, పరిమిత నిద్ర ఇవన్నీ కూడా గమనించంటే పరిమిత నిద్ర అనేది కూడా ఎక్కువ ఉండాలి. తర్వాత అపరిమిత నిద్ర కానీ అపరిమిత మెలకువ కానీ రెండూ కూడా మన ఆరోగ్యానికి చేటు చేస్తాయనేది కూడా గమనించాలి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శుక్రుడికి సంబంధించిన గ్రహశాంతి చేసుకుంటే ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మీ జీవితంలో ఈరోజు అయితే కనుక మంచి రోజుగా మిగిలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం ఇన్నాళ్ళు చేయలేని పని ఏదైతే ఉంటుందో ఆ కార్యంలో మీ చెయ్యి కూడా పాలు పంచుకోవటం, తద్వారా మానసికంగా ప్రశాంతతకు లోనవటం, అలాగే భవిష్యత్తు తాలూకి ఏదైతే కొన్ని మార్పులు కావాలని కోరుకుంటారో ఆ మార్పులు తప్పకుండా మీకు సఫలీకృతం అవుతాయి అని ఒక భరోసా రావటం, ఇలా ఏదో రకంగా కొంత ఈరోజైతే కనుక మనసును ఉత్సాహంగా ఉంచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.